గుర్తుంచుకోండి, నా పేరు పవన్ కళ్యాణ్. మాటిస్తున్నా, అధికారంలోకి రాగానే తొలి సంతకం ఆడపడుచులకిచ్చిన హామీపైనే. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం చేసిన ఈ ప్రామిస్ ని పవన్ గుర్తుపెట్టుకుంటారా అనుకున్నారంతా. కానీ 2019లో ఇచ్చిన మాటను తొలి సంతకంతోనే నిలబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు తీసుకున్న వెంటనే ఏ నిర్ణయాలు తీసుకున్నారు? తొలి సంతకానికి ఎందుకంత ప్రాముఖ్యత? మేనిఫెస్టో హామీపైనే పవన్ తొలి సంతకం. 2019లో ఇచ్చిన మాటను నెరవేర్చిన సేనాని. డిప్యూటీ సీఎంగా బాధ్యతల స్వీకరణ. తొలి రోజే సమీక్షలు, అధికారులకు టార్గెట్లు. 10 ఏళ్ల రాజకీయం. సినీ రంగ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే రాజకీయ రంగ ప్రవేశం. పైగా డిప్యూటీ సీఎం పదవి. ఏం చేస్తారు, ఎలా చేస్తారు? శాఖలపై, గవర్నెన్స్ పై పవన్ కున్న అవగాహన ఏంటి? ఇవే ప్రశ్నలు వినిపించాయి, వెంటాడాయి. ఈ ప్రశ్నలన్నింటికీ తొలి రోజునే పవన్ చేతల ద్వారా సమాధానాలు కూడా కనిపించాయి. 10 ఏళ్ల రాజకీయంలో పవన్ చెప్పిన మెయిన్ డైలాగ్ సమస్యలపై అధ్యయనం చేస్తున్నా అనేదే. ఆనాడు అంతా తమాషాగా తీసుకున్నారు గానీ సమస్యలపైన, వాటి పరిష్కారాలపైన ఎంతటి అధ్యయనం చేశారో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తొలినాడే తెలిసింది. ప్రశ్నించడంలోంచే జనసేన పుట్టిందన్న పవన్ కళ్యాణ్ ఆ ప్రశ్నల్లోనే సమాధానాలు సైతం వెతికారు. అందుకే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ తొలి సంతకం పెట్టారు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్. 5 ఏళ్ల క్రితం 2019 మహిళా దినోత్సవం నాడు ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులకు ఓ హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తానంటూ ప్రామిస్ చేశారు. గుర్తుపెట్టుకోండి, నా పేరు పవన్ కళ్యాణ్. మహిళా దినోత్సవం రోజున జనసేన ఇస్తున్న మాట ఇది అంటూ చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ల నాటి హామీపైనే, మేనిఫెస్టోలో పెట్టిన అంశంపైనే తొలి సంతకం చేశారు. దానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ ఇచ్చిన మాట తప్పబోననే సంకేతాలు పంపించారు. ఇక గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణంపై 2వ సంతకం చేశారు. బాధ్యతల స్వీకరణ రోజు సంతకాలతోనే సరిపెట్టలేదు పవన్. డిప్యూటీ సీఎం హోదాలో తన శాఖలపై ఐఏఎస్ అధికారులతో రివ్యూ చేశారు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్ల సమస్యలను హైలైట్ చేసింది జనసేనే. పంచాయతీల్లో రోడ్ల నిర్మాణం తన శాఖే కాబట్టి సీరియస్ ఫోకస్ పెట్టారు. గ్రామాల్లో మౌలిక వసతులు, మంచినీటి కొరత రాకుండా చూడడం వంటి అంశాలపైన ఐఏఎస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. తాను చెప్పిన అంశాలపై వెంటనే యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలంటూ ఆదేశాలిచ్చిన పవన్ దానికి సంబంధించిన టార్గెట్ కూడా ఫిక్స్ చేశారు. 3 నెలల్లో సమస్యల పరిష్కారం జరగాల్సిందేనని, 3 నెలల తర్వాత రివ్యూ ఉంటుందని ఓ లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రజా సమస్యలపైన, వాటి పరిష్కారంపైన ఎలాంటి నిర్లక్ష్యం వద్దంటూ తన స్టైల్లో సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. బాధ్యతల స్వీకరణ రోజు కాస్త ప్రత్యేకంగా కనిపించారు పవన్ కళ్యాణ్. చేతిలో ఓ పుస్తకంతోనే ఎంట్రీ ఇచ్చారు. ఏంటా పుస్తకం అని ఆసక్తి అక్కడున్న చాలా మందిలో కనిపించింది. గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఆధునిక మహాభారతం పుస్తకం గురించి పవన్ చాలాసార్లు ప్రస్తావించారు. డైరెక్టర్ త్రివిక్రమ్ కు బాగా నచ్చిన పుస్తకం కూడా. అందుకే దాన్ని పవన్ కు గిఫ్ట్ గా ఇచ్చారంటారు. పైగా మార్కెట్ లో కూడా ఎక్కడా ఈ పుస్తకం దొరక్కపోవడంతో గుంటూరు శేషేంద్ర శర్మ వారసులతో మాట్లాడి ఆర్థిక సాయం చేసి మరీ 25,000 కాపీలు ప్రింట్ అయ్యేలా చేశారు. అంత ప్రత్యేకమైన ఆ పుస్తకాన్నే తొలి రోజు తన వెంట తీసుకొచ్చారు. ఇక తొలి రోజు తొలి సంతకం కూడా చిరంజీవి భార్య సురేఖ ఇచ్చిన పెన్నుతోనే చేశారు. విజయవాడలోని తన క్యాంప్ ఆఫీస్ లో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత వేద పండితుల ఆశీర్వచనాల మధ్య టైం చూసుకుని మరీ బాధ్యతలు స్వీకరించారు పవన్. డిప్యూటీ సీఎం హోదాతో పాటు కీలక శాఖలు అప్పగించారు సీఎం చంద్రబాబు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలు ఇచ్చారు. పైగా పవన్ కళ్యాణ్ కు మాత్రమే డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. అధికారిక నివాసంతో పాటు క్యాంప్ ఆఫీస్ ను సైతం కేటాయించారు. పవన్ కళ్యాణ్ గౌరవం, హోదా ఎక్కడా తగ్గకుండా చూసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. ప్రోటోకాల్ ఎక్కడా మిస్ అవ్వడానికి వీల్లేదని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు కూడా. అందుకే ఏపీలోని ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో సీఎం చంద్రబాబు ఫోటో పక్కనే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఫోటో కూడా కంపల్సరీగా ఉండాలనే ఆర్డర్స్ పాస్ చేశారు. పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక కాన్వాయ్ రెడీ చేశారు. మొత్తానికి జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 21 సీట్లకు తగ్గారన్న విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ కు దక్కుతున్న హోదా, గౌరవాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు.